अपने गेट पर चले जाओ, ये हमारा हमारे मसले में काम न लगाओ। इस्तेमाल करेगा उसका अपना गेट है। दिमाग खराब है आपका। उधर कश्मीर पे जाओ ना, कश्मीर पे जाओ ना, कुछ भी नहीं कर सकते हो। कश्मीर पे जाओ ना, इधर क्या कर रहे हो? आपका जर्नल भी आ जाए फिर भी कुछ नहीं कर सकते हो। अगर वो डॉलर जर्नल भी आ जाए फिर भी वो कुछ नहीं करेगा। जर्नल भी हम आपकी बूट की नोक पे रखते हैं। बकवास करते हो, बंदूक से करो। हवाए तो لا دور اغلي دي गेट था वही गेट पर था खलास हो। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాక్ ఆర్మీకి ఊహించని షాక్ తగిలింది. పాక్ ఆర్మీపై పాక్ పోలీసులే తిరుగుబాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. భారత్ సైన్యాన్ని ఎదుర్కోలేక పాక్ ఆర్మీపై పోలీసులు వెనుతిరగాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇరువురి మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. సో అయితే ఆర్మీ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. లక్కీ మార్వెట్ వద్ద ఇరువురికి ఘర్షణ చోటు చేసుకుంది. భారత్ ఆర్మీ వచ్చేస్తుంది, వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు అయితే పాక్ ఆర్మీకి సూచించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. సో భారత్ దెబ్బకి పాక్ ఎంతలా వణికిపోతుంది అనేది కూడా ఈ విజువల్స్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అయితే భారత్ సరిహద్దుల్లో కూడా భారత్ ఎలాంటి నిఘా పెట్టిందనేది కూడా ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాము. అయితే ఈ నేపథ్యంలో భారత్ ను ఎదుర్కోలేక సో దానికి సంబంధించి కూడా పోలీసులు పాక్ ఆర్మీని వెనుతిరగాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంపై అటు పాక్ ఆర్మీపై కూడా పోలీసులు తిరుగుబాటు చేశారు. అయితే పీఓకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు, పిచ్చి పట్టిందా అంటూ కూడా అక్కడికే వెళ్లిపోండి అంటూ పోలీసులు ఆర్మీ వాళ్ళకి అటు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే కశ్మీర్ కు పనికిరానిదిగా కనిపిస్తుందా అంటూ ఆర్మీని తీవ్రంగా దూషించారు పోలీసులు. మరో పక్కన మీ ఆర్మీ జనరల్ వచ్చినా సరే ఏం చేయలేరంటూ కూడా పాక్ ఆర్మీకి అయితే పోలీసులు అయితే వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయనే చెప్పాలి. हवाए तो لا دور اغلي دي गेट था वही गेट पर था खलास हो। जमा दा शेरान दौलत दी शेर शेरान दौलत दी दो रही खाली दो कृत के मैं तो पता कवा Гарри, ты поехал, где же до прежнего? ఎస్, మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాము అటు పాక్ ఆర్మీకి అయితే ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ఒక పక్క యుద్ధానికి సిద్ధం అంటూ కూడా ఇటు అయితే భారత్ ఆర్మీ అయితే వెళుతున్న నేపథ్యంలో కూడా అటు పాక్ ఆర్మీని అటు సిద్ధం చేస్తూ అటు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు భారత్ వస్తుంది, దానికి సంబంధించి మీరు అటు వెళ్ళి యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే అటు పీఓకి దగ్గర అటు పాక్ అటు ఇండియన్ ఆర్మీ అయితే ఇప్పటికే అన్ని యంత్రాలను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో పీఓకి వద్దకు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ అటు భారత్తో తలపడాలంటూ అలాంటిది అవేం చేయకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారంటూ కూడా ఆర్మీకి అయితే పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. సో అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేందుకు రెడీగా ఉండండి, లేదంటే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలంటూ ఆర్మీకి అయితే అటు పాక్ పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అక్కడైతే. సో అలాగే కశ్మీర్కు మీకు పనిరాదుగా కనిపిస్తుందంటూ కూడా ఆర్మీని అయితే తీవ్రంగా దూషించారు పోలీసులు. మరో పక్కన యుద్ధానికి సిద్ధం చేస్తూ కూడా పోలీసులు అయితే ఆర్మీని సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఆర్మీ జనరల్ వచ్చినా కూడా ఏం చేయలేరంటూ ఒక పక్కన వార్నింగ్ ఇస్తూనే పోలీసులు అటు సరిహద్దు వద్దకు వెళ్ళాలి, పీఓకి దగ్గరకు చేరుకోవాలి, అటు భారత్తో కలపడేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఒక పక్క హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు అయితే. ఈ నేపథ్యంలో కూడా పోలీసుల వైఖరితో
ఆర్మీ కాన్వాయ్ అయితే వెనుతిరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంచెం కాసేపు అయితే ఘర్షణ వాతావరణం నెలకొండం కూడా మనం చూస్తున్నాము. అటు పాక్ ఆర్మీ పోలీసుల మధ్య కూడా కొన్ని విభేదాలు అయితే తలెత్తినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇటు ఇండియా అయితే ఇప్పటికే అటు ఎలాంటి యుద్ధం వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో కూడా అటు యుద్ధానికి సంబంధించి అన్ని రఫేల్ యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేసి ఉంచింది. అయితే ఈ నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పాక్ ఆర్మీని పోలీసులు అయితే సిద్ధం చేస్తున్నారు. మరో పక్కనైతే పాక్ భారత్తో యుద్ధానికి అటు వెనుతిరిగేలా కూడా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే భారత్ను ఎదుర్కోలేక ప్రగల్భాలు పలుకుతూ కూడా వస్తుంది పాక్ అయితే ఒకసారి అక్కడ జరిగిన ఘటన మనం చూద్దాం. दिमाग खराब है आपका। उधर कश्मीर पे जाओ ना, कश्मीर पे जाओ ना, कुछ भी नहीं कर सकते हो। कश्मीर पे जाओ ना, इधर क्या कर रहे हो? आपका जनरल भी आ जाए फिर भी कुछ नहीं कर सकते हो। अगर वो डॉलर जनरल भी आ जाए फिर भी वो कुछ नहीं करेगा। जनरल भी हम आपकी बूट की नोक पे रखते हैं। बकवास करते हो, बंदूक नीचे करो। हवाए तो لا دور اغلي دي جيتا وايش جيت پر تخلص هو ها جما دا شهران دولار دي شهر شهران دولار دي دور رئيس خالي دو کرت کئی میں تو پتہ کوا Gaड़ी tu поедешь где фазу до прежнюю. لا شو كيف دوري فوري मैदान जोड़ मैदान बनाओ इशारे क्यों करते हो जो दो दल बदमाशी से होती इस्तेमाल करो तो हमारा पुलिस अपना गेट है आप अपना गेट इस्तेमाल करो ठीक है आप अपने गेट पर चले जाओ ये हमारा हमारे मसले में काम न लगाओ जो जान रसो अपना गेट इस्तेमाल करेगा ఎస్ చూసాం కదా ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అయితే అటు పోలీసులు అయితే పాక్ ఆర్మీని అయితే సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సయ్యద్ చెప్పండి, అటు పాక్ అయితే ఊహించి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇది దెబ్బ మీద దెబ్బగానే చెప్పుకోవచ్చు. మరో పక్కన అయితే అటు భారత్ యుద్ధం చేసేందుకు కూడా అన్ని సిద్ధంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్న తరుణంలో కూడా పాక్ని సిద్ధం చేసేందుకైతే పోలీసులు రంగంలోకి దిగారని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఎలా చూడాలి, డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, చాలా రోజుల నుండి పాకిస్తాన్ లో అంతర్గత నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ కి మరో షాక్ తగిలినట్టు అనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీపై పాకిస్తాన్ పోలీసులు తిరుగుబాటు చేస్తున్నారు. అయితే ఒక లక్కీ మార్వాడ్ అనే ప్లేస్ లో ఆర్మీ కాన్వాయ్ లోపలికి వస్తున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆర్మీ కాన్వాయ్ని అడ్డుకొని ఇటు సైడ్ ఎందుకు వస్తున్నారు, మీరు పిఓకే వైపుకి వెళ్ళండి లేదా కాశ్మీర్ వైపుకి వెళ్ళండి, భారత్ మన వైపు అటాక్ చేయడానికి వస్తుంటే మీరు ఇటు సైడ్ ఎందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు పోలీసులతో ఆర్మీ వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. అయితే అక్కడ వచ్చిన ఆర్మీ వాళ్ళని మేము కంట్రీ టువర్డ్స్ కాదు బార్డర్ దగ్గరికి వెళ్ళి ఇండియా భారత్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి అక్కడ ఎవరు లేకపోతే ఎలా అని చెప్పి ఈ నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ పోలీసు అలానే పాకిస్తాన్ ఆర్మీ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఈ ఆర్గ్యుమెంట్ నేపథ్యంలో మీరేం చేయలేరు, అదేవిధంగా మీ ఆర్మీ చీఫ్ అక్కడికి వచ్చినా కూడా మీరు ఏం చేయలేరు అంటూ కూడా ఆర్మీ పోలీసులను ఉద్దేశిస్తూ అక్కడి పోలీసులు వాళ్ళని దూషించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాసేపు తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత అక్కడ నుంచి ఆర్మీ కాన్వాయ్ వాళ్ళు ఏమి చేయని పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే పాకిస్తాన్ లో ఎప్పుడైతే పహల్గామా అటాక్ జరిగిందో దాని ముందరి నుంచి పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం జరుగుతుంది. అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు లేదా ఎవరైతే ప్రతిపక్ష నేతలు పాకిస్తాన్ లో ఉన్నారో
వారు గవర్నమెంట్ కి సహకరించకపోవడం అండ్ పాకిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పినట్టు నడుచుకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఈ విధంగా పాకిస్తాన్ లో ఎప్పటి నుంచో కొన్ని తీవ్ర సమస్యలను తన సొంత ఇంట్లోనే పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. అండ్ ఇవాళ జరిగిన సంఘటన కూడా కాస్త షాకింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. ఆర్మీ వాళ్ళ ఓన్ ఆర్మీ, వాళ్ళ పాకిస్తాన్ ఓన్ ఆర్మీని ఎదుర్కోవడం, లోపలికి రానివ్వకుండా మీరు లోపలికి రావాల్సిన అవసరం లేదు, అటు పాక్ పిఓకే దగ్గరికి లేదంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి నిలబడడం, డిఫెండ్ చేసుకోవడం రాదా మీకు, అటు ఇండియా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మీరు లోపల వైపు ఎందుకు వస్తున్నారు, మీరు ఏం చేయలేరు, మీరు చేతకాని వారంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ పాకిస్తాన్ లోని లక్కీ మార్వాడ్ దగ్గర సెక్యూరిటీ చెక్ గేట్ దగ్గర చోటు చేసుకున్నట్టు ఇప్పటికీ తెలుస్తుంది. అఖిల, అయితే సయ్యద్, ఇదంతా కూడా మనం చూస్తున్నాము మొదటి నుంచి కూడా. ఎందుకంటే అటు యుద్ధానికి అటు పాక్ అయితే వెనుకాడుతుంది. ఎందుకంటే భారత్ని ఎదుర్కొనే శక్తి లేకే ఇలాంటి ఆర్మీ కూడా వెనుతిరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు వారికి మధ్య అటు పాక్ పోలీసులు అలాగే ఆర్మీ వాళ్ళని కూడా మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందంటే అక్కడ సిచ్యువేషన్ ఏ రేంజ్ లో ఉన్నది, వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తదుపరి వాళ్ళు ఆర్మీ అయినా ఇప్పుడు అక్కడ ఘటనా స్థలానికి వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే టోటల్ గా వెనుతిరిగి వెళ్లే అవకాశం ఉందా? అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనబోతుంది అనుకోవచ్చు? ఇప్పటికే పాకిస్తాన్ లో ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు లేదా పావర్టీ కావచ్చు చాలా హై లెవెల్ ఉన్న నేపథ్యంలో మరొకటి ఆర్మీ దగ్గర కూడా ఏదైతే అప్గ్రేడెడ్ వెపన్స్ కావచ్చు లేదా ఇతర విషయాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ ఆర్మీ కూడా చాలా వెనుకంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ర్యాంక్ సంబంధించి విషయానికి వస్తే 145 దేశాల్లో పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. ఎన్నో చిన్న దేశాల కంటే పాకిస్తాన్ ఆర్మీ ర్యాంక్ వచ్చేసి చాలా వెనుకంజ. అండ్ ఆల్సో ఎప్పటికి కూడా వీళ్ళు టువర్డ్స్ డెవలప్మెంట్ కాకుండా ఎక్కువగా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదా వీళ్ళ ఫండింగ్ అనేది టెర్రరిజం వైపు లేదా టెర్రర్ ఆర్గనైజేషన్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ పెట్టడానికి వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో లోపల ఎవరైతే పాకిస్తాన్ లోపల ప్రజలు కావచ్చు లేదా పోలీసులు కావచ్చు ఎక్కువగా పాకిస్తాన్ కి సంబంధించిన గవర్నమెంట్ వైపు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ లో చాలా ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి. నీళ్లు లేకపోవడం, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోవడం, పావర్టీ ఎక్కువైపోవడం, ఈ నేపథ్యంలో ప్రజలు తిరుగుబాటు పడుతున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా దీన్ని గమనించి గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా కావచ్చు లేదా పాకిస్తాన్ ఆర్మీకి అగేన్స్ట్ కావచ్చు చేయడం లేదా ప్రొటెస్ట్ చేయడం చేస్తాం. అయితే ఎక్కువగా పాకిస్తాన్ లో ఒక పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ కన్నా ఎక్కువగా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ని లీడ్ చేస్తుంటుంది అన్న ఒక అలిగేషన్ కూడా ఉంది. సో ఎక్కువగా పాకిస్తాన్ ఆర్మీ తన ఇష్టం వచ్చినట్టు తాను బిహేవ్ చేయడం, గవర్నమెంట్ పాకిస్తాన్ ఆర్మీ ఎవరు సపోర్ట్ చేస్తుందో అక్కడ ఆ కంట్రీలో అదే గవర్నమెంట్ వస్తుందనే ఒక వాదన కూడా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు అందరూ కలిసి ఒకటేసారి అటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీస్ కావచ్చు లేదా ప్రజలు కావచ్చు పోలీసులు కావచ్చు ఒకటేసారి ఏకతాటిగా ప్రభుత్వం పైన అదేవిధంగా ఆర్మీ పైన ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ తన ఇంటనే గెలవలేక బయట దూతున్నప్పుడు ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ ఆర్మీకి ఒక గుణపాఠంలానే చూడొచ్చు. ఎస్, ఓకే, రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. చూస్తున్నాం ప్రస్తుతం అయితే అటు పాక్ ఆర్మీకి ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. ఇటు భారత్ను ఎదుర్కొనే శక్తి లేక ఒక పక్క ఆర్మీ వెనుతిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తుంటే మరో పక్కనైతే అటు పోలీసులు పాక్ ఆర్మీని అయితే హెచ్చరిస్తున్నాయి. ఇక్కడేం చేస్తున్నారు, పీఓకేకి వెళ్లకుండా కూడా ఇక్కడేం చేస్తున్నారంటూ వార్నింగ్ ఇచ్చి మరి వాళ్ళని పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఆ వీడియోస్ కాస్త వైరల్ గా మారాయని చెప్పాలి. ఒక పక్కన భారత్ అన్ని యుద్ధానికి సంబంధించి అన్నిటితో కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా భారత్ను ఎదుర్కోలేక పాక్ ఆర్మీ అయితే వెనుతిరుగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా వాళ్ళని అలర్ట్ చేసి ఇటు భారత్ వచ్చేస్తుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అటు వెళ్ళాలంటూ కూడా హెచ్చరిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే మరో పక్కనైతే పాక్ ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నా కూడా ఇండియాని ఎదుర్కొనే శక్తి లేకే ఇలాగా అటు వెనుతిరిగినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరో పక్కనైతే అటు పోలీసుల వైఖరితో కూడా ఇప్పటికే పాక్ ఆర్మీ అయితే వెనుతిరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎలాంటి వాతావరణం చోటు చేసుకోబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే పోలీసులు అటు ఆర్మీ మధ్య ఒక ఘర్షణ జరుగుతుందని చెప్పుకోవాలి. సో ఇండియాని ఎదుర్కొనేందుకు మరో పక్కన పోలీసులు అయితే ఆర్మీని ముందుకు పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. మరి ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ ఏం చేయబోతుంది, ఎటు వెళ్తుంది, లేదంటే మొత్తానికి సైలెంట్ అవుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి.
फिर भी कुछ नहीं कर सकते हो। अदरो डाल रही दसो दिमाग खराब है आपका। दसो उधर कश्मीर पे जाओ ना, कश्मीर पे जाओ ना, कुछ भी नहीं कर सकते हो। कश्मीर पे जाओ ना, इधर क्या कर रहे हो? आपका जर्नल भी आ जाए फिर भी कुछ नहीं कर सकते हो। अदरो डाल रही जर्नल भी आ जाए फिर भी वो कुछ नहीं करेगा। जर्नल भी हम आपकी बूट की नोक पे रखते हैं। बकवास करते हो, बंदूक नीचे करो। यहाँ लड़की खड़ी है, ये लड़की मोरो पुलिस है, याद रखो। ये लड़की आपकी बहादुरी का पता है। यहाँ पर लड़की खड़ी है, लड़की नहीं खड़ी। बदमाश पंजाबी इधर बदमाशी कर रहा है। दसो दिमाग खराब है आपका। दसो उधर कश्मीर पे जाओ ना, कश्मीर पे जाओ ना, कुछ भी नहीं